పారిస్లో ఉగ్రవాదులు పంజా విసిరారు. పేలుళ్లు కాల్పులతో తెగబడ్డారు. ఉగ్రదాడుల్లో 140 మందికి పైగా మృతి చెందారు. 300 మంది పౌరులను ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. ఫ్రాన్స్ జాతీయ స్టేడియం సహా పలు రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్లలో కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు 6 చోట్ల కాల్పులు, 3 చోట్ల పేలుళ్లు జరిపారు. పారిస్ స్టేడియం దగ్గర 2 ఆత్మాహుతి దాడులు జరిపారు. ఉగ్రవాదులు పౌరులను నిర్బంధించిన బాటాకాన్ల కాన్సర్ట్ హాలను భద్రతా దళాలు ముట్టడించాయి. ఇందులో 2 ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారు. దేశ సరిహద్దులను ఫ్రెంచి మిలిటరీ మూసివేసింది. ఉగ్ర దాడులు కాల్పులతో పారిస్ నగరం అట్టుడికిపోయింది. ఫ్రాన్స్ జాతీయ స్టేడియం సహా పలు రెస్టారెంట్లు, షాపింగ్ మాల్లలో పేలుళ్లు, కాల్పులు సంభవించినట్లు సమాచారం. కనీసం 6 చోట్ల కాల్పులు, 3 పేలుళ్లు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పారిస్ స్టేడియం వద్ద 2 ఆత్మాహుతి దాడులు, 1 బాంబు పేలుడు జరిగినట్లు ఫ్రెంచి పోలీసులు వెల్లడించారు. ఉగ్రఘాతుకం నేపథ్యంలో నగరంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.